రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ఛాంబర్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. అసెంబ్లీ హాల్ నుంచి చంద్రబాబుతో కలిసి ఆయనకు ఛాంబర్ కు వెళ్లారు. ఇక రాష్ట్ర బడ్జెట్ వివిధ శాఖలకు చెందిన కేటాయింపులపై చర్చిస్తున్నారు. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను బ్యాలెన్స్ చేస్తూ కేటాయింపులు ఉన్నాయని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మే నుంచి ప్రారంభించే తల్లికి వందనం, అన్నదాత పథకాలపై చర్చిస్తున్నారు. ఎమ్మెల్యేల కోట, ఎమ్మెల్సీ ఎన్నికలపైన చంద్రబాబు, పవన్ మధ్య చర్చ జరుగుతోందని తెలుస్తోంది. ఇక దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ సాయి. ఇదైతే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం అలాగే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈరోజు అసెంబ్లీ లో సీఎం ఛాంబర్ కూడా భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దాదాపు గంటకు పైగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కూడా పలు అంశాలపై కూడా చర్చించినట్టు కూడా సమాచారం. ప్రధానంగా చూసుకుంటే ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ అలాగే బడ్జెట్ లో కేటాయింపులపైన కూడా సమావేశంలో చర్చించేస్తూ సమాచారం. అలాగే ఏదైతే రాష్ట్రంలోని అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల బ్యాలెన్స్ చేస్తూ కేటాయింపులు ఉన్నాయని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ సీఎం వద్ద తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్లు, అంటే బడ్జెట్ మంచి కసరత్తు చేసి మంచిగా రూపొందించాలని చెప్పి కూడా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. అలాగే మేల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించే తల్లికి వందనం అలాగే అన్నదాత పథకాలపై కూడా ఈ ఇద్దరి మధ్య జరిగిన సమావేశంలో చర్చకు వచ్చి, అంటే కూటమి ప్రభుత్వంలో భాగంగా ఏదైతే ఎన్నికల హామీ ఇచ్చారో ఆ ఎన్నికల హామీ మేరకు కూడా మేలో తల్లికి వందనం ప్రారంభిస్తున్నారు. అలాగే అన్నదాతలకు సంబంధించిన ఏదైతే హామీ ఇచ్చారో వాళ్ళకు కూడా దాని పథకం కూడా అమలు చేస్తున్న అంశాలపైన కూడా డిప్యూటీ సీఎంతో చర్చించే సమాచారం. అలాగే తాజాగా చూసుకుంటే ఇటీవల ఎమ్మెల్యే కోటలో దాదాపు 5 ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఖాళీ కాబోతున్నాయి. మార్చి 29కి 5 ఎమ్మెల్సీ సీట్లు కూడా ఖాళీ కాబోతున్నాయి. ఈ అంశాలు, ఈ 5 సీట్లు కేటాయింపులు అంటే ఎవరికి సీట్లు ఇవ్వాలా, ఎవరికి ఏ క్యాస్ట్ ఈక్వేషన్, అలాగే జనసేన నుంచి ఎవరికి ఇవ్వాలా, టీడీపీ నుంచి ఎవరికి ఇవ్వాలా, కూటమి ప్రభుత్వం ఎవరికి పార్టీ పదవులు ఆశిస్తున్నారు, ఎమ్మెల్సీ పదవులు ఆశిస్తున్నారు అనే అంశాలపైన ఆసక్తికరంగా చర్చ జరిగినట్టు సమాచారం. అలాగే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పైన సమావేశంలో, అంటే ఇప్పటికే జనసేన నుంచి కూడా నాగబాబు పేరు ప్రముఖంగా ఇస్తుంది. నాగబాబు ఇప్పటికే జనసేన నుంచి అతనికి ఎమ్మెల్సీ సీట్ ఇచ్చి అలాగే అతని మంత్రి వర్గంలోకి తీసుకుంటారని చెప్పేసి ఇప్పటికే ప్రచారం అవుతుంది. ఆ అంశం పైన కూడా చర్చించిన సమాచారం. అలాగే అసెంబ్లీలో చంద్రబాబు ఛాంబర్లో జరిగిన ఈ దాదాపు గంట పాటు కూడా ఇద్దరి మధ్య సమావేశం జరిగింది. వాళ్ళ అంశాలపైన కూడా చర్చించిన సమాచారం. అలాగే ఎల్లుండి రెండో తర్వాత కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వస్తున్నారు. ఢిల్లీ పర్యటన నేపథ్యంలో కూడా అక్కడ కలిసే వివిధ అంశాలపైన కూడా కేంద్రంతో సంతృప్తి చెప్పే అంశాలపైన కూడా ఇద్దరి మధ్య చర్చించినట్టు సమాచారము. అలాగే తాజాగా ఇప్పుడు రాష్ట్రంలో కొనసాగుతూ ఈరోజు ఎంఎస్సీ కౌంటింగ్ విషయంలో కూడా ఇద్దరి మధ్య చర్చకు వచ్చినట్టు తెలిసింది. సాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.